మలేరియా ఇది పరాన్నజీవుల వల్ల కలిగే వ్యాధి. మలేరియాలో 4 రకాలైన పరాన్నజీవులు ఉన్నాయి. ప్లాస్మోడియము, ఫాల్సిఫారము, ప్లాస్మోడియం వైవాక్స్, అలాగే ప్లాస్మోడియం ఓవేలు, ప్లాస్మోడియం మలేరియే. ఈ మలేరియా పారాసైటులు మానవుని రక్తంలోకి ప్రవేశించి వ్యాధిని కలుగజేస్తాయి. ఈ ఏవైతే క్రిములు ఉన్నాయో ఇవి. ఈ జబ్బు జీవన క్రమము దోమ మానవుడు మలేరియా పరాన్నజీవులు ఆడ అనాఫిలిస్ దోమకాటు వలన రక్తంలోకి ప్రవేశించి కొన్ని లివర్లోనికి మరికొన్ని ఎర్ర రక్త కణాల్లోకి చేరి ఆడ మగ పారాసైటులుగా పరిణామం చెందుతాయి. దీనికి 4 రోజులు పట్టవచ్చు. మానవ రక్తంలోని ఎర్ర రక్త కణాలలో ఆడ మగ పారాసైట్లు ఏ మార్పు కలగచేయవు. మానవ రక్తంలోని ఎర్ర రక్త కణాలలో ఆడ మగ పారాసైట్లు ఈ స్థితిలో అవి మళ్ళీ దోమ శరీరంలోనికి చేరుకుంటేనే ఆడ మగ పారాసైట్స్ పెరిగి అత్యధిక సంఖ్యలో దోమయందు మలేరియా పారాసైట్గా తయారవుతాయి. ఇవి ఇంకొక ఆరోగ్యవంతుడైన మానవుని కుట్టినప్పుడు అతనిలో ఈ మలేరియా వ్యాధిని కలుగజేస్తాయి. మలేరియాను ఆయుర్వేదంలో విషజ్వరము అంటారు. విషజ్వరము సామాన్యంగా 3 విధములుగా ఉంటుంది. అవి ఏంటి అంటే అన్యేదుష్క జ్వరము, అంటే జ్వరము రోజుకు ఒకసారి వస్తుంది. తర్వాత తృతీయక జ్వరము రోజు విడిచి రోజు వస్తుంది. చతుర్థిక జ్వరము అదేం చేస్తుందంట ప్రతి 4వ రోజు జ్వరం వస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు ఏంటి? జ్వరం కొద్దిగా ఉండి ఒక్కసారిగా చలితో వస్తుందంట. ప్రారంభమున శరీరము చల్లగానే ఉండి అకస్మాత్తుగా పొగలు గక్కే వేడి వస్తుంది. చలి మొదలవుతుంది. చలి వణుకు ఉన్నప్పుడు జ్వరం 104 డిగ్రీలు పారాహీట్ నుంచి 105 డిగ్రీల ఫారెన్హీట్ పెరుగుతుంది. ఇది ఒకవేళ 106 డిగ్రీల ఫారెన్హీట్ పెరిగితే రోగి పరాకు మాటలు మాట్లాడతాడు. ఈ స్థితిలో విపరీతమైన జ్వరము, వణుకు, చలి, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు మరియు వాంతులు ఉండి 4-5 గంటల తర్వాత జ్వరము, వణుకు తగ్గి చెమటతో శరీరం నిండిపోతుంది. జ్వరము, చలి, తలనొప్పి రోజు విడిచి రోజు కానీ 2 రోజులకు ఒకసారి కానీ రావచ్చు. నోరు చేదుగా ఉండి ఆహారము తినడానికి ఇష్టపడరు. రోగిని పరీక్ష చేసినప్పుడు స్ప్లీన్ ఎంలార్జ్మెంట్ ఉంటుంది. రక్త పరీక్ష ద్వారా మలేరియా తెలుస్తుంది. దీనికి చికిత్స ఏంటి అంటే రోగికి విశ్రాంతి ఇవ్వాలి. రోగికి కాచి చల్లార్చిన నీరు త్రాగడానికి ఇవ్వాలి. తర్వాత జ్వరం నందు ఉపయోగించు ద్రవ్యాలు ఏంటి అంటే త్రిఫల, ఉసిరి, కరక్కాయ, తానికాయ ఈ 3ను, గుడూచి అంటే తిప్పతీగ, వాస అంటే అడ్డరసము అట మొదలగు వానితో కషాయము కాచుకొని 20 నుంచి 30 మిల్లీలీటర్లు సేవించిన విషజ్వరం తగ్గుతుంది. ఈ 3 త్రిఫల చూర్ణము, గుడూచి అలాగే వాస అనేటివి ఆ 3 కషాయం చేసుకొని తాగితే ఒక 20 to 30 ml ఇది తగ్గుతుందంట. సుదర్శన ఘనవటి 500 మిల్లీగ్రాములు పూటకు 2 చొప్పున వాడాలి. ఇవి టాబ్లెట్స్ లాగా ఉన్నాయండి. మల్క్యూరిన్, ఈ మల్క్యూరిన్ అంటే కిరాత తిక్త కటక రోహిణి సప్తఛద కుబేరాక్షి బీజాలు కలిపి ఈ చేసిన మాత్రలు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము 3 చొప్పున సేవించాలి. అంటే దీని మీద రీసెర్చ్ కూడా చేశారంటండి. పరిశోధనలు యందు ఇవి అత్యంత ఉపయోగమని నిరూపించబడిందంట.
రీసెర్చ్లో కూడా చెప్పారంట. శుంఠి, కిరాత తిక్త, త్రిఫల, గుడూచి, అమలకి, ముక్స్తా, తులసి మొదలగు వానిని సమభాగాలుగా తీసుకొని కషాయం కాచి సేవించిన విషజ్వరం తగ్గుతుంది. అలాగే ఏం చెప్పారంటే తులసి మరియు వేప రసము కలిపి 20 ml ఉదయము సాయంత్రము సేవించిన మలేరియాలో ఉపయుక్తంగా ఉంటుంది. గుడూచి కషాయము 10 ml ఉదయము సాయంత్రము సేవించినా కూడా విషజ్వరం నందు ఉపయుక్తంగా ఉంటుంది. కిరాత తిక్త, గుడూచి, రక్త చందనము, శుంఠి మొదలగు వానిని సమాన భాగాలుగా గ్రహించి కషాయం కాచి 20 నుంచి 30 ml రోజుకు 3 సార్లు సేవించిన విషజ్వరం హరించును. ఇంకేం చెప్తున్నారు? సప్తపర్ణ ఘనవటి ఈ 2 నుంచి 3 మాత్రలు రోజుకు 3 సార్లు ఇవ్వాలి. ఆహారం, దీనికి ఆహారం ఏమి తీసుకోమంటున్నారంటే పాలు, రొట్టె, పండ్ల రసాలు, మెత్తగా అలాగే గుజ్జులా చేసిన ఆహారం, కిచిడి మొదలగు వాటిని తేలిక జీర్ణమయ్యే ఆహారము ఇవ్వాలి. ఇవి మనకి మలేరియా వచ్చిన వాళ్ళు తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం అయితే తీసుకోవడం మంచిది. ఇప్పుడు ఈ పైన చెప్పబడిన ఇవైతే కషాయాలు, ఆయుర్వేదిక్ కషాయాలు, ఇవి తీసుకుంటే కూడా ఈ జ్వరం అనేది చాలా కంట్రోల్కి వస్తుంది అని చెప్తున్నారు. రెస్ట్ బాగుండాలి, అలాగే కాచి చల్లార్చిన నీళ్లు తీసుకోవాలి. అలాగే జ్వరం ఎక్కువగా ఉంటే కోల్డ్ స్పాంజింగ్ అంటే నీళ్ళలో బట్టను పిండి ఒళ్ళంతా కూడా తుడిచామంటే ఆ జ్వరం అనేది కూడా కంట్రోల్కి వస్తుంది. ఎందుకంటే ఒకటేసారి 104, 105 డిగ్రీలు వచ్చేసి ఒళ్ళంతా ఇదైపోతుంది అని చెప్తుంటే ఇంకా ఎంత జ్వరం ఉంటుంది? అంత జ్వరానికి తగ్గాలి అంటే మోస్ట్లీ కూడా స్పాంజింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ అండి. ఎవరన్నా మాట్లాడతారా? మేడం, త్రిఫల అంటే ఇది లేహ్యం కదా, అది పౌడర్ దొరుకుతుంది. త్రిఫల చూర్ణం ఉంటుంది పౌడర్. మాట్లాడండి. మేడం గారు, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అవన్నీ కూడా ఆ ఆయుర్వేద షాప్ లో దొరికేటి కదా మేడం. మనకే మనంగా సేకరించడం కొద్దిగా కష్టమే. అవి మనకి సరౌండింగ్స్ లో అన్ని త్రిఫల చూర్ణం అనేది, ఇంకా తులసి, వేప అయితే ఈజీగా దొరుకుతుంది. మనకు దొరుకుతాయి కానీ అన్ని మనకి కూడా మనం ఆయుర్వేదిక్ ఆ పేర్లు కూడా మనకి తెలియక అనవసరం వేరేటి తీసుకుంటాం మనం. ఆయుర్వేదిక్ దుకాణాల్లో అయితే మనకు ఆయుర్వేద షాప్ లో అయితే అన్ని దొరుకుతాయి మేడం గారు. అదే మనము ఈ అలోపతిని అవాయిడ్ చేయడానికి ఇక్కడ, ఎందుకంటే ఈజీగా అయిపోతుంది. అంత జ్వరం వచ్చినప్పుడు అంటే మనం ఏం చేస్తామంటే పరిగెత్తాం సార్, టెస్ట్ చేస్తూనే. ఫస్ట్ జ్వరం వచ్చింది అంటేనే ఇంకా ఒక రోజు తగ్గిందా లేదా, రెండో రోజు విపరీతమైందంటే ఇంకా పరిగెత్తడమే, పోవడము, బ్లడ్ టెస్ట్ చేయడము, ఎక్స్రేలు, స్కానింగ్లు అవి ఇవి రాసిస్తారు. ఆ తర్వాత ఏంటి, ఇంకా రిపోర్ట్ వచ్చిందా, ఇంత జ్వరం ఉంది, వెంటనే అడ్మిట్ అయిపోండి అంట. అడ్మిట్ కామండి, అంతే కదా సార్, అట్లా జరుగుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం ఆలోచించండి అని చెప్పడం, వరకు మనమే క్యూర్ చేసుకోవడము. లేదంటే ఆయుర్వేదిక్ పరంగా వెళ్ళినా కూడా మనకు మంచి ఫలితమే ఉంటుంది. మోస్ట్లీ అవి అవాయిడ్ చేయండి. ఆ మందుల వల్ల కూడా మనకు చాలా ఇబ్బందులు వస్తాయి అనేది అక్కడ. ఓకే మేడం. థ్యాంక్స్.